నెక్స్ట్ వీడియోలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. 1/x = 1/2 + 1/3 ఇచ్చాం. కానీ ఈ మేడం గారు తప్పులు చేశారు. తప్పులు చేసినప్పటికీ మనం వదలం కదా, మళ్ళీ చెప్తున్నాం. ఓకే, 1/x = 1/2 + 1/3. ఏదైనా మన రూల్ ఉంది కదా, లెఫ్టా రైటా టాపా డౌనా, ఈక్వల్కి క్రాస్ మల్టిప్లికేషన్ సింగిల్ డివిజన్ ఉంటాయి. ఈక్వల్కి క్రాస్ మల్టిప్లికేషన్ సింగిల్ డివిజన్ ఉంటాయి. ఇప్పుడు నీకు కావాల్సిన వేరియబుల్ లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా అంటే ఇది అవసరం లేదు. నీకు కావాల్సిన వేరియబుల్ టాప్లో ఉందా డౌన్లో ఉందా? డౌన్లో ఉండాలంటే రెసిప్రోకల్ చేయాలి. కానీ సింగిల్ డివిజన్లో ఉందా, ఒప్పుకోదు. అయితే ముందు ఏం చేయాలా, ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం సింపుల్ ఫార్ములా ఏంటి, సేమ్ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నదాంతో ఇది పక్క మల్టిప్లై చేయు, అదే సింపుల్ పెట్టు, ఇక్కడ ఉన్నదాంతో ఇక్కడ ఈ దీంతో మల్టిప్లై చేయి. ఫస్ట్ ఈ ఏదైతే ఉన్నాయో అది మల్టిప్లై చేసుకో. ప్లస్ 1 × 2 2 2 × 3 = 5/, ఇది డాట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, 6 అంటే 1/x = 5/6. ఇప్పుడు ఈ ఫార్ములాకి వచ్చింది, సింగిల్ డివిజన్లోకి వచ్చింది. సింగిల్ డివిజన్లోకి వచ్చింది కదా, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు టాప్లో ఉందా డౌన్లో ఉందా, అప్పుడు ఏం చేసుకోవచ్చు, రెసిప్రోకల్ 6/5. ఇప్పుడు దీన్ని అడుపు పంపించుకో. 1 కాబట్టి పంపించమని ఒకటే, కానీ పంపిద్దాం అయినా సరే. 6 × 5 × 1. సో x = 6/5. వెరిఫై చేసుకుందాం. ఓకే, x = 6/5 కాబట్టి ఇక్కడ 1/5 బదులు 6/5 అంటే ఈ కింద పైకి వెళ్ళిపోతుంది. 6/5 వేసుకుని = 1/2 + 1/3. ఇవన్నీ మీకు ఈజీగా వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇది డివిజనే అప్పుడు మళ్ళీ ఇంకో రివర్స్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. కింద ఉన్నదే పైకి వెళ్ళిపోతుంది. అంటే 5/6 అని రాసుకోవచ్చు. = 1/2 + 1/3. ఎల్సిఎం చేసి దీనికి 6 వస్తుంది. 3 + 2 ఎంత, 5. 5/6 కూడా 5/6. వెరిఫై అయిపోయింది కదా. సో ఈ విధంగా నువ్వు చేసే సమ్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది వాల్యూ మళ్ళీ సమ్ చేస్తే నీకు కరెక్ట్గా ఈక్వల్ వచ్చేయాలి రెండింటిని. సో ఈ విధంగా మనం వాలిడేట్ చేస్తాం. సో ఇలాంటి సమ్స్కి 1/x = 1/2 + 1/3కి ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్పామా? నెక్స్ట్ టైము అర్చని ఇండివిజువల్గా చేస్తా చూద్దాం.